ఏదైనా సుఖాసనంలో కూర్చోవాలి. 2 చేతులు ధ్యాన ముద్రలో ఉంచాలి. ఈరోజు మనం చేయబోయేది చంద్రభేదన ప్రాణాయామం. చంద్రభేదన ప్రాణాయామాన్ని లేదా చంద్రభేద ప్రాణాయామం అంటారు. ఎడమ నాసికా రంధ్రాన్ని చంద్రనాడి అంటారు. భేదన అనగా ప్రవేశించడం అని అర్థం. ఇది చల్లదనానికి గుర్తు. శరీరాన్ని చల్లబరచడానికి ఉత్తమమైన మరియు సమర్థవంతమైన శ్వాస ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎడమ నుండి గాలి తీసుకుంటే కుడి నుండి గాలి వదలాలి. ఈ విధంగా ఎడమ నుండి గాలి తీసుకోవడం వలన కుడి బ్రెయిన్కి వెళ్తుంది ఈ శ్వాస. మన శరీరానికి క్రింద వెన్నెముక నుండి తల వరకు శ్వాస ప్రయాణం చేస్తుంది. ఈరోజు మనం అతి పురాతనమైన శ్వాస ప్రక్రియను 1:1 రేషియోతో చేద్దాం. అది గాయత్రి మంత్రంతో శ్వాస ప్రక్రియ సాధన చేద్దాం. ఎగ్జాంపుల్: ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్ రైట్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా 10 సార్లు చేయాలి. మొదలు పెడదాం. రైట్ హ్యాండ్ నాసికా ముద్ర. 1. ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 2. ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 3. ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 4. ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 5. ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 6th రౌండ్. ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 7th రౌండ్. ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 8th రౌండ్. ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 9th రౌండ్. ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఫైనల్ రౌండ్. ఇన్హేల్ లెఫ్ట్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఎగ్జేల్, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా ఎడమ నుంచి గాలి తీసుకోవాలి, కుడివైపుకు గాలి వదలాలి. 10 సార్లు చేయాలి. విశ్రాంతి. రిలీజ్ యువర్ హ్యాండ్. చంద్రభేదన ప్రాణాయామం
యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. చంద్రభేదన శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె మంట సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపయోగం. శరీరము మరియు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. అలాగే సోమరితనాన్ని దూరం చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి ఇది ఉపయోగం. జ్వరంతో ఉన్న వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రోజు ప్రాణాయామాన్ని చేయడం వలన మనసు స్థిరంగా ఉంటుంది. ఒత్తిడి మరియు మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ప్రాణాయామము ఉపయోగపడుతుంది. ఈ చంద్రభేదన ప్రాణాయామాన్ని ఎవరు చేయకూడదు? ఆస్తమా, లో బీపీ, దగ్గు మరియు జలుబు సమస్యలు ఉన్నవారు ఈ చంద్రభేదన చేయకూడదు. అలాగే యోగా యొక్క ప్రక్రియ చేసే ముందు ఎల్లప్పుడూ నిపుణులు సలహా తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ప్రాణాయామాన్ని చేయండి.